హ్యాపీ 60th బర్త్డే మదరారు 65 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ చెల్లెమ్మగారు హాయిగా ఆరోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చిన్నప్పటి నుంచి బాగా మాకు కోఆపరేట్ చేసి సరదాగా ఉండేవారు. మా పిల్లలు సరదాగా మా ఇంట్లో ఆడుకునేవారు. సెలవులకి మీ పిల్లలు మా పిల్లలు మీ వాణి సాయి మా కాంతి సాయి శ్రీకాంత్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేవారు. ఇక్కడ దీపావళి వచ్చిందంటే మీ తాలూకు క్రాకర్స్ వీధి అందరూ వచ్చి మన ఇంటి దగ్గరే కాల్చుకున్నారు. వీ కాంట్ ఫర్గెట్ ఇట్. స్వీట్ మెమరీస్ అవన్నీ. మీరేమో వెంకటరమణ కోవిల్ కావనివ్వండి, సాయిబాబా కోవిల్ కావనివ్వండి, మా శివాలయం కానివ్వండి బాగా ఎంకరేజ్ చేసి ఫండ్ కలెక్ట్ చేసి డెవలప్మెంట్కి కృషి చేశారు. ఇవాళ వేణుగోపాల స్వామి గుడికి బాగా డెవలప్మెంట్ చూపెడుతున్నారు. ఇలాగే అన్నింటిలోనే హ్యాపీగా ఉంది. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. పుట్టినరోజు శుభాకాంక్షలు మాధవరావు. మై నేమ్ ఈజ్ రాజు నాయుడు. ఈ మాధవరావు గారికి బాగా దోస్త్ ఫ్రెండ్నే. ఆయన దాలపూడి, నాది ఎటుకొప్పాక. అయినా సరే మా పరిచయం ఫ్యాక్టరీలోని పరిచయం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం, బాగా ఉన్నాము. ఇలాగే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతే మాధవరావు గారికి సంవత్సరాలు 60 కానీ 35 సంవత్సరాలు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. చాలా ఏ విషయం అయినా సరే నాతో చెప్తూ ఉంటారు, సజెషన్ అడుగుతూ ఉంటారు. అలాగే మాకు తోచినట్టుగా మేము ఇద్దరం ఆలోచించుకొని ఏదో చేస్తూ ఉంటాం. కాకపోతే ఆయన రిటైర్డ్ అవ్వకుండానే ఫ్యాక్టరీ నుంచి ఎండి గారితో కొద్దిగా గొడవపడి వచ్చేసి ఏడుకొప్పాక వేణుగోపాల స్వామి గుడిలో జాయిన్ అయ్యారు. అప్పట్లో నేను వద్దని అన్నాను, కానీ ఆయన అనుకున్నట్టుగా అంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా గుళ్ళోనే సెటిల్ అయ్యారు కదా అని చెప్పి నేను ఏదో యావిగేషన్ ఉండాలని ఆయన గుళ్ళో జాయిన్ అయ్యారు. కాకపోతే ఆ గుడి బాగా జనాలు వచ్చేవారు కాదు, చేసేవారు కాదు. ఈయన ఏమన్నా అలాగా ఏమన్నా కొత్తదనం కావాలంటే మాత్రం ఈయన మంచి పట్టుకుంటాడు, చేస్తాడు, అభివృద్ధిలో తీసుకొస్తాడు. అలాగే వేణుగోపాల స్వామి గుడిని కొప్పాకలోనే చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఊరు అంతా కూడా శభాష్ అని అనేవారు. అదేవిధంగా టెక్నాలజీలో కూడా ఏదన్నా ఉన్నదంటే కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఫస్ట్ ఈయన దగ్గరికే వస్తుంది, ఈయనే చేస్తాడు. ఈయన అలా టెక్నాలజీలో కూడా చాలా ఇదిగా ఉంటారు. మిగతా 40 సంవత్సరాలు కూడా మీరు హాయిగా ఆయురారోగ్యాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని కోరుచున్నాను. సెలవు. హ్యాపీ 60th బర్త్డే అంకుల్. ఎప్పుడు ఇలానే ఎనర్జెటిక్గా, హ్యాపీగా, సరదాగా ఉండండి. థ్యాంక్ యూ. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అంకుల్. హ్యాపీ 60th బర్త్డే. థ్యాంక్ యూ వాణి అండ్ సాయి ఫర్ గెటింగ్ దిస్ వీడియో. అండ్ అంకుల్తో చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అంకుల్తో హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. అండ్ మోర్ దెన్ పెద్దగారితో ఫ్రెండ్షిప్ ఓకే ఉన్నా. అండ్ నాకు బాగా క్లోజ్ యాజ్ ఎ టీచర్. మాకు ముందు హిందీ ట్యూటర్స్లో ఒకరు. నాకు మొత్తం ఏంటంటే అంకుల్ చెప్పేవారు, నాగు మాస్టర్ చెప్పేవారు, ప్రసాద్ గారు చెప్పేవారు. అందరి దగ్గర నేను హిందీ ప్రాథమిక మధ్యమిక ఎగ్జామ్స్ రాసేవాడిని. సో అలా బాగా దగ్గర. అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా మెమరీస్ లైక్ దివాళీ సెలబ్రేషన్స్ వస్తే అంకుల్ ఇంట్లోనే లైక్ ఆ మతాబులు కానీ, చుంచుబొట్లు కానీ, జువ్వలు కానీ సమ్ ఆ బాంబులు ప్యాకెట్తో కట్టే ఆ బాంబులు ఉంటాయి. సో అవి ఎవ్రీథింగ్ ఇస్ చైల్డ్హుడ్ మెమరీస్ అండి. అన్ని గుడ్ మెమరీస్ విత్ యూ అంకుల్. అండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళేవారు, సైకిల్ నేర్పించేవారు. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సరస్వతీదేవి పూజ, దసరా నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ చేస్తారు. దానికి అందరినీ పిలుస్తారు. అండ్ చాలాసార్లు నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎస్, యు ఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్
your relatives, your brothers. You had a big family, and your family is your strength, uncle. And definitely I wish you to celebrate a very happy birthday, and long live auntie, uncle, and ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వాణి అండ్ సాయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి చెప్తాం అనుకో మర్చిపోయాను. చిన్నప్పుడు మెమరీస్ ఎక్కువ ఏంటంటే మనం మీరే ఎక్కువ లైక్ ఏంటంటే లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామాలు కానీ కామేశ్వరరావు అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు బాగా నేర్పించారు మా అందరికీ కూడా. ఒక రోజుకి ఒక గంట కూర్చోపెట్టి మేము ఇప్పుడు అవి చదువుకుంటున్నాము చేస్తున్నాం అంటే వన్ ఆఫ్ ది రీజన్ మీరు కూడా అంకుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, మెయిన్ థింగ్ మీ ప్యాషన్ అంకుల్. నిజంగా ఐ రియల్లీ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. ఈ యొక్క దీంట్లో మీకు చెయ్యాలనిపిస్తే కనుక, మీరు నేర్చుకోవాలంటే కనుక యు ఆర్ రియల్లీ అ గ్రేట్ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు మొబైల్ కానీ టెక్నాలజీ కానీ లేటెస్ట్ థింగ్స్ లైక్ అలెక్సా, లేకపోతే మీరు చాలా ఎక్స్ప్లోర్ చేసిన వాటిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మీకు అన్ని చాలా ఇష్టం, కొత్త నేర్చుకోవాలన్నా అలాంటి టెక్నాలజీ వైపు నేర్చుకోవాలని చాలా మీకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఐ సీ ఇట్. మీరేంటంటే బర్త్డేకి వీడియోస్ పంపిస్తుంటారు, పుట్టినరోజు విషెస్ గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు, కొత్త యాప్స్తో రెడీ చేస్తుంటారు. సో దట్స్ రియల్లీ గుడ్ థింగ్ అంకుల్. ఐ రియల్లీ లెర్న్ సచ్ కైండ్ ఆఫ్, అంటే ఆ ఏజ్లో ఉండి, ఏజ్ అని చెప్పట్లేదు, బట్ ఏంటంటే పెద్దవాళ్ళు అయి ఉన్నా సరే ఆ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తప్పడం ఉంది కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ఆన్ దట్ అంకుల్. అలాగే ఉండాలి, ఆ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్తో ఉంటే వయసుతో సంబంధం లేదు, హ్యాపీగా మీరు అన్నీ యూ కెన్ ఎక్స్ప్లోర్ అలాట్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ మీరు ఏ పని చేసినా యూ విల్ బి పర్ఫెక్ట్, యూ విల్ బి గివింగ్ 110% అంకుల్, అండ్ ఐ నో దట్. సో కీప్ గోయింగ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంకుల్, ఆంటీ. హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Bye bye. See you.